నా పేరు బుల్లెట్ అంజి. బుల్లెట్ అంజి అంటే బుల్లెట్ అంజి అంటే బుల్లెట్ మీన్స్ నేను 10th చదువుతున్నప్పుడే హయత్నార్లో చదువుకున్నా. హయత్నార్ ఎక్స్ యూత్ ప్రెసిడెంట్ నేను. ఓకే చిన్నగా ఉన్నప్పుడు 10th బుల్లెట్ బండి వేసుకొని పోయినా. ఓకే అట్లా నాకు పేరు వచ్చింది. అంతే రైట్. ఏంది మరి ఎట్లా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన? నీ బుల్లెట్లకి ఉరుకుతుందా లేకపోతే నిమ్మలంగా ఉందా? బుల్లెట్లకి ఎడురుకుతుంది. అది మాకున్న బ్రాండ్ ఆయనకు రాదు. కుదిరని పంచేది అది. కేసీఆర్ బాబు ఉన్న రోజులే ఈ తెలంగాణలో నడవాలి గాలి అంటే కేసీఆర్ ఉండాలి. ఈ ఇట్లా మ్యాటర్ లేని వాళ్ళు ఇదేమంటారు మెమరీ లేని వాళ్ళు ఉంటే నడవదు. మ్యాటర్ మెమరీ ఉండలేవారు మరి అంతే కదా. అప్పుడున్న ప్రభుత్వము కేసీఆర్ ఉండే, అప్పుడు కూడా నరేంద్ర మోడీ పైన ఉండే. కేసీఆర్ ఏం చేసిండో ఎట్లా చేసిండో కానీ రైతులకు మాత్రం అన్నం పెట్టిండు. ఏ టైంకి ఏం కావాలి, ఎప్పుడు తీసుకురావాలి, వీళ్ళు నాటు ఎప్పుడు వేస్తారు, వీళ్ళకి మంది ఎప్పుడు పంపించాలి అని చెప్పేసి ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు గంజి తెలుసు, బెంజి తెలుసు, అన్నీ తెలుసు. ఏం తెలుసు? తెలుసు నాకు ఏం తెలియదు. మా తెలంగాణలో ఏం సున్నా అన్నట్లు. అంటే ఇప్పుడు మామూలుగా ఎందుకు మరి ఇంత మంచి అద్భుతంగా సాగిన తెలంగాణ రాష్ట్రం సడన్గా ఇట్లా ఒడిదుడులకు లోనవుతుందంటావు? అన్న మీరు ఏమన్నా అనుకోండి, మెమొరీ పాటలు వేసుకునే ఫోన్లు వేసుకుంటాం. మెమొరీ ఖరాబ్ అయినప్పుడు పాటలు ఎక్కడి నుంచి వస్తాను? ఒట్టి డమ్మిపోను ఇది. మెమొరీ పనిచేస్తలేదు. ఓకే, నేను అందరిలాగా తెల్ల బట్టలు వేసుకున్నా, నేను కూడా అందరిలాగా డైలాగులు కొడతా, నేను కూడా అందరిలాగా మాట్లాడతా, నేను కూడా అన్నీ. నీ ఒకటిస్తే నేను రెండిస్తాన్నావు. తులం బంగారం అంటివి, 4,000 పింఛన్ అంటివి, వృద్ధాపిల్లకు 4,000 అంటివి, వికలాంగులకు 6,000 అంటివి, ఇంటికాడ ఉన్న అక్కకేమో 2,500 అంటివి, అత్తకు 3,000 అంటివి, 500లకు సిలిండర్ అంటివి, 500 బోనస్ అంటివి, 420 హామీలు ఇచ్చినావు. ఒక్కటన్నా నెరవేర్చినావా? నీవే చెప్పు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా డైరెక్ట్. నీవు ఒక్కటన్నా నెరవేర్చినావా? రాగానే ఒక్కటి ఫ్రీ బస్ ఇచ్చేసినావు, అయిపోయి. మిగతాది ఏమి ఇచ్చినావు నాకు చెప్పు. ఏమి ఇచ్చినావు చెప్పు. ఇప్పుడు ఫ్రీ బస్ మంచిదేగా మరి. కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని. అరే అయితే తీసేయాలంట. వాళ్ళే తీసేయమంటారు, మేము చెప్పాము. అది లేడీసే తీసేయమన్నారు. నియోజకవర్గం ఎక్కడనే? నాది కోడంగల్ నియోజకవర్గం, మద్దూరు మండల్, గ్రామం దోరెపల్లి. నా స్టడీ ఇక్కడనే హయత్నగర్ చదువుకున్నా. నేను సొంతం పుట్టింది అయితే నాది కోడంగల్. మరి కొడంగల్ వాసి మీ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అయిపోయా. కొడంగల్ గర్వపడవా మరి? 2018లో ఓడగొట్టిన మేమే. అంబేద్కర్ యువసేన సంఘం సెక్రటరీ నేను, మద్దూరు మండల్. మొత్తం నేను సొంతంగా మొత్తం మద్దూరు మండలికి 40 ఊర్లు, ప్రతి ఒక్క ఊరికి గడప గడపకి తిరిగిన నేనే. 2018లో పట్నం నరేంద్ర రెడ్డి గారిని గెలిపించినాం. ఈ మొన్న ఎలక్షన్ అప్పుడు మా డాడీ అదే ఎలక్షన్ 15 రోజులు ఉన్నాక చనిపోయాడు. కాబట్టి నేను జర ఇది చేసుకుని అట్లా నాలాగా చాలామంది ఉన్నారు. నా ఒక్క నెంబటి 100 మంది అంటే అట్లాంటి వాళ్ళు 100కు 100 మంది అట్లా ఇదైనారు. ఎవరు జర చేయలేకపోయినారు. మొన్న వీళ్ళు చెప్పిన హామీలకు, కాంగ్రెస్ చెప్పిన పిట్టె కథలకు వాళ్ళ మాటలు విని వాళ్ళ మైకంలో వాడి ప్రజలు ఏం చేసిర్రు అంటే, అమ్మో ఇక్కడ రూపాయి వస్తుంది కానీ ఆడ 2 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి అట్లా భ్రమ పోయి ఓటేసిండ్రు, అంతే తప్ప. ఇప్పుడు నీళ్ళక మాట్లాడితే జైళ్ళ పాలు చేస్తాము, కొత్తగా రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి ఏదో జీవోలు తీస్తారు అన్న. ఒకటే, తెలంగాణలో కూడా 2001 ఫస్ట్ నుంచి కొట్లాడినాం ఉద్యమకారులం. అప్పుడు కూడా కేసులు పెట్టిండ్రు, లోపటేసిండ్రు, కొట్టిండ్రు, తన్నిండ్రు, బయటికి నూకిర్రు. ఈయనతోనే పెద్ద ఇది కాదు. ఈయనేం చేస్తాడు మా అంటే జైలుకి వేస్తాడు. వేస్తే ఏమొస్తుంది? మంచోడు అంటారా నిన్ను? నీ తెలివి ఉంటే నువ్వు వాళ్ళకి ఏమొచ్చినా హామీలు ఇచ్చినావు కదా, అవి నెరవేర్చు. దాని గురించి మేము అడుగుతున్నాము. నీకు శాత కాకుంటే నన్ను అడుగుతున్నాడు, నిలదీస్తున్నాను చెప్పి జైలు చేస్తే నువ్వు మంచోడు అంటారా? శాతగానుడే అంటారు. అంతే. ఇప్పుడు ఈ శాతగానుడు అన్నా జైలు వేస్తారు మరి, చూసుకో. చేస్తేమే భయం ఏం లేదు. అది ఉద్యమం అప్పుడే భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడతాడు. ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అంటుండే మొత్తం ఉందా? ఆనవాళ్ళు ఏం లేకుండా చేస్తాడు. తెలంగాణ నుంచి ప్రతి ఒక్క దగ్గరకు నువ్వు కూర్చున్న అంబేద్కర్ సచివాలయం ఏమిటి అది కేసీఆర్ కట్టిండు. యా ఊరికో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్లు ఏం లేవు కేసీఆర్వి. కేసీఆర్ కట్టిన ఏం లేవు. రైతు వేదికలు అన్నీ ఉన్నాయి. నువ్వేం చేస్తావు? ఖాళీ బోర్డు మీద పేరు ఒక్కటి చేస్తే పోతుంది అనుకుంటున్నా. నీవు అసలు సీఎం అని కూడా ఎవరికి తెలియదు ఇప్పటికి. ఇప్పటికి నువ్వు ఎవరన్నా ఇప్పుడు మీలాగా ఇంటర్వ్యూ అడిగితే ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ముసలిని అడిగితే ఆయన ఉండేమో ఆయన రావతారెడ్డి రవారెడ్డి అంటున్నారు. లేదే ఇదివరకు ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అంటున్నారు. అంటే 10 సంవత్సరాలు అయిపోయినాక కూడా ఆయన కేసీఆర్ అని గుర్తెట్టుకున్నారు. మరి అది అట్లుంటుంది. ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టిన నీవు ఏడన్నా ఉంటే కనబడితే సార్ నమస్తే అంటామా లేదా? మరి నాకు ఆరే తెలియదు, సుత్తి తెలియదు. ఆరే అంటే ఇట్లా బొర్రె పెట్టేది, సుత్తి అంటే మొల్ల పెట్టి గుద్దేది. ఆరే లేదు, సుత్తి లేదు ఈయనతోనా. రైట్. ఇప్పుడు మామూలుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతా అంటుండగా మరి నమ్ముతురా బీసీలు? అయిందా నిజంగా? అది
అయినా అయిందని చెప్పేసి జీవోలు కూడా ఇస్తుంటాయి. ఆయన ఎలక్షన్ టైంలో గెలవక ముందు ఏవైతే అన్నీ చెప్పిండో చేసిండా? ఏం చేయలేదు. మరి 42% అవుతుంది అంటే నమ్ముతాడు ఎవడన్నా? ఏమిటికి మాట్లాడతావు? పిటే కథల్లో రేవంత్ రెడ్డి ఈయనతోనే ఏం లేదు, ఒట్టి మాటలు తప్ప డైలాగులు తప్ప. ఇది చేస్తే ఈ కథం నాకు నమ్ముతారు వదిలేస్తారు. ఆయనే చెప్పి ఒక ఇంటర్వ్యూలో రోగి ఏది కోరుకుంటారో డాక్టర్ అదే చెప్తాడు. నిజాలు చెప్తే నమ్మతలేరు జనాలు, అబద్ధాలు చెప్తే నమ్ముతారు. మేము చెప్తున్నాం, వాళ్ళు నమ్ముతున్నారు, మాకు వేసిండ్రు ఓట్లానే. కాకపోతే జనాలు కొంచెం మోసపోయినరు ఈ విషయంలో. ఇప్పుడు తెలిసింది వాళ్ళకు. ఇప్పుడు తక్కువ తగ్గితే మళ్ళీ ఏడ కనబడకుండా పోతాడు. నీ ఆనవాళ్ళు నీవు లేకుండా పోతాయి. ఇప్పుడు నీవు ఒకవేళ ఏడన్నా ఏమంటారు, ఇప్పుడు భూమి పూజ చేయడానికి పోతే ఆడ దిమ్మెలు కడతారు కదా, యనమల రేవంత్ రెడ్డి ఇది స్టార్ట్ చేస్తుండు కాలేజీ అని ఉంటుంది కదా, నీవు స్టార్ట్ చేసినా కూడా నీ దిమ్మె వలగొట్టి పడేస్తారు చూడు. ఆడ పోతాయి నీ ఆనవాళ్ళు. కేసీఆర్ ఉన్న అంబేద్కర్ సచివాలయం కాడ పోయి నువ్వు పేరు మీద పెండ రుద్దిపించినావు చూడు, అది ఎక్కడ పోదు, గుండెల్లో ఉంటుంది. కేసీఆర్ది గుండెల్లో, నీది మొత్తం దేనికి లేకుండా మొత్తం స్మాష్ చేస్తారు. ఎంత తిడుతురా అన్న చూస్తే మీకు తెలుస్తుంది ఫోన్లలో. ఏంది ఒరే అరే రేవంత్ రెడ్డి, లేడీస్ మనం కాదు, లేడీసు వాళ్ళు ఇల్లు గులుపుతుంటే బాగా అనిపించదా? మేము మనం అంటున్నామా కానీ వాళ్ళు అనుకోం. అవా ఇప్పుడు ఎట్లున్నదంటే ఎవరి గురించి అంటే రేవంత్ రెడ్డి చెప్పకుర్రి, వేసుకెళ్ళి ఏం మాటలే అన్నాయ. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లా తిడతారా? మరి జనాలకు మరి కోపం వస్తే వాళ్ళు ఇల్లు గులిపితే తిట్టరా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే హైడ్రా వచ్చిందా? ఇదివరకు ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. అలాగే తెలియదా ఇట్లకి వెళ్ళి డంపింగ్ యార్డ్ ఉంది, ఈ చెరువు కింద ఉన్నాయి, చెరువు మీన ఉన్నాయి, కూలిపాలే వద్దని నీవే తీసుమారు. కానివే ఒకరోజు సీఎంలో వచ్చి ఏం రాబాయి అన్ని చెకింగ్ చేస్తే ఇది ఇట్లున్నది అట్లుందని సస్పెండ్ చేసినట్లు చేస్తున్నావు నువ్వు. ఒక 5 సంవత్సరాలు ఉండనీకి ఆల్రెడీ 2 అయిపోయింది, ఇంకా 2 ఉంటావు. నీకు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా అన్న, స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్ ఉంటాయి కదా. నువ్వు మాకు ఓటు వేయని దండం పెట్టి నువ్వు పోతే నన్ను అడుగు. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఆడేళ్ళే కొడతారు.